పరిగెడుతున్నా, ఇదిగో పోతున్నాను. పరిగెడుతున్నా మీ అన్నకి ఏదో ఆపద కలిగినట్లున్నది కానీ నీవును పోయి నీ అన్నకు రక్షింపమని నేను ప్రాధేయపడుతున్నాను. నా మాట జవదాటక మీ అన్నను రక్షించమయ్యా లక్షణ. ఏమి తల్లి, మా అన్నకి ఏదో ఆపద వచ్చిందని నీవు అనుమానం పడుతున్నావు. ఈ యొక్క ప్రపంచానికి అతడు భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఏ ఆపద గల తల్లి సీతాదేవి. లక్షణ, మీ అన్నకు ఆపద కలిగినది కానీ నీవును వెళ్ళి ఆ ఆపద నడిగెట్టుకొని రమ్ము. కానీ ఈ యొక్క 3 కెరీలు ఇస్తున్నాను. ఎంత పడైందని వాడు యువత రావ తల్లి, ఇదే పోతున్నాను. అయ్యా యతీంద్ర, రమ్ము. ఈ ఆసనము పైన కూర్చొని ఈ ఫలంబులు భుజించుము. యతీంద్ర, ఈ ఆసనము పైన కూర్చోడు. యువదేవుని, నీ ఒంటరిగా ఈ యొక్క భుజయమత ఉన్న కారణమేమి? నీవు వృత్తాంతమేమో నాతో విన్నవించము. యతీంద్ర, మాది అయోధ్యా పట్టణం. దశరథ మహారాజు కోడెలను. నా పతి శ్రీరామచంద్రుడు. నా పేరు సీతయ్యేశ్వరం. ఇప్పుడిప్పుడే ఒక లేడి మృగముకు కనపడగా దాన్ని పట్టి చెత్తుమని అడవులకు అన్నదమ్ములు ఇరువురును వెళ్ళి ఉన్నవారు. నీవు ఇచ్చోట ఉండినను వారు వచ్చినను నీకు అతిథి మర్యాదలు గావింతురయ్యా మౌనీశ్వర. సుందరేమణి, నీ వృత్తాంతమేమో చెప్పితే నేనెవడనుకున్నావు? నీ ఇంటి భిక్షకుడునా? భిక్షకుడు కాదు, త్రిలోక విద్య కాలంలో కూడా రావణ చక్రవర్తిని నేను. లంకాపట్నం వేలే భూపతిని. నిన్నిప్పుడే ఈ క్షణమయ్యే చర్య ఎత్తుకుని నా లంకాపట్నం చేసి చూడు. అవజ్ఞానుడా, శ్రీరామచంద్రుని భార్యను చెరబెట్టుటకు శ్రీరామచంద్రుడు సకల శాస్త్ర విశారదుడైన పరాక్రమంతుండు. శ్రీరాముల వారి భార్యను చెరబట్టుటకు నీకెన్ని తలలు గలవు నా దుర్మార్గుడా. ఏమి సకల శాస్త్ర విశారదుండము శ్రీరాముని భార్యను చెరగోని పోకూడదు. నీ ఎన్ని తలలు కలిగిన పలికెదవా? అవును, చూడు నా ప్రతాపం. మీరైనను ఈ దుష్ట వికృతిని సంహరించి నా యావద కాపాడరాదా? ఓహో, దళితముల హంతకుడైనటువంటి రావణాసురుడు శ్రీరాములను మోసము చేసి సీతాదేవిని చర్యెత్తుకొనిపోతున్నవాడు. ఏ విధమ చేతలైనా వానికి మాత్రం ఆ మహాతల్లిని దక్కనివ్వరు. ఇదే విధంగా ఏమిలా నిగుల పొగరెక్కి మిట్ట నెరవేరుస్తున్నావా? జగదేక మాత శ్రీరామును మోసము చేసి ఆ సీతాదేవుని చెర ఎత్తుకొని పోతున్నావు.
నా మాటలు అంగీకరించి బుద్ధివంతుడవై ఆ జానకి మాత్రం నాకు అప్పగించి వెళ్ళు. నీ తలను ఊడదీయురా దురాత్మ. పక్షి అయితే ధారిస్తున్నావా? నేను పోతున్నాను ఇప్పుడే. కడములనగా ఓటమైన గోర్ల చేత నీ కలిపొమ్మ చదరమనకి నిన్ను వికలాంగుని చేసి సీతాదేవి శ్రీరాములకు అప్పగించు. అయ్యా ఎవరు నీవు? శ్రీరాముల వారిని ధారిస్తున్నావు. నీవు ఎవరు అయ్యా? నీవు శ్రీరామచంద్ర పదత పావన నామ స్వామి జటాయుని పక్షులు స్వామి. దండకులహంతపడైనటువంటి రావణాసురుడు నీ భార్యను చెర ఎత్తు వెళ్ళిపోతుండగా నేను ఆమె చెర విడిపించాలని చెప్పి వారితో కలిసి యుద్ధము గావించి వారి ఖడ్గము చేత నా రెండు పక్షములను రెక్కలు తెగొట్టినాడు తండ్రి. ఇదిగో నేను నెల మీద పడినాను. ఈ సమాచారము మీకు చెప్పాలని చెప్పి ఇంతవరకు నా దిమంలో ప్రాణం ఉంది స్వామి. సమాచారం నీతో చెప్పినా. పక్షిరాజా, నా హృదయపూర్వకంగా నీకు జీవిస్తున్నాను కనుక, కానీ శ్రీరాముల యొక్క ధ్యానం చేయుతున్నావు, నా భక్తుడుగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడే ఆ వైకుంఠం చూపిస్తున్నావు. పక్షి పక్షి పక్షి